వినాయక నిమజ్జనానికి సంబంధించిన మండప నిర్వాహకులు సహకరించాలి. ఈ యొక్క పేర్లను ఇక్కడ ప్రకటించినటువంటి వ్యాఖ్యాన బృందానికి పంపించినట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలను నిర్వాహకుల యొక్క పేర్లను కూడా ప్రకటించడం జరుగుతుందని గమనించగలరు. ప్రస్తుతం మద్దూర్ నగర్ యూత్ ప్రతిష్ఠించినటువంటి క్షీరసాగర మదన సందేశాన్ని అందించినటువంటి వినాయకుని యొక్క నిమజ్జనం సుసంపన్నంగా పూర్తి చేసుకుని యువత అంతా కూడా తిరిగి వస్తూ ఉన్నారు. మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బాయ్ బాయ్ గణేష. వచ్చే సంవత్సరం మన ఒకసారి శివాలయంలో వస్తున్నటువంటి క్రేన్ యొక్క వర్కింగ్ పొజిషన్ ని కేంద్ర బృందం వారికి లేదా నాగమణి శర్మ గారికి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ క్రేన్ అలాగే ఉండడం వల్ల పనితీరుకు సంబంధించినటువంటి అనుమానం కలుగుతున్నది. శివాలయం వద్ద ఉన్నటువంటి క్రేన్ వర్కింగ్ పొజిషన్ ఒకసారి రిపోర్ట్ చేయవలసిందిగా సంవత్సరాల నుండి వరసిద్ధి వినాయక భక్త బృందం వడ్డగిరి వారు ప్రదర్శించినటువంటి వినాయకుడు ప్రస్తుతం నిమజ్జనానికి సిద్ధమై వస్తున్నారు. స్వామివారిని ప్రతిష్ఠించుకున్నటువంటి భక్త బృందం ఈశ్వరరావు, కృష్ణ, మురళి, నిఖిల్, ఈశ్వరుడు, శరత్, శ్రీ, పవన్, గణేష్, మహేష్, గౌతమ్, సన్నీ, నాగూర్, తమిళ్, సాయి కిరణ్, ఈశ్వర్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు అల్పాహారాన్ని ప్రసాదాన్ని వితరణ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీరికి అభినందనలతో పాటు ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రభుత్వంలోని వివిధ శాఖలతో పాటు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలను సుసంపన్నంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదే సమన్వయాన్ని, సహకారాన్ని భక్తులు అందిస్తూ కార్యక్రమాల యొక్క పూర్తి స్థాయి సుసంపన్నకు మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. వినాయకుడి యొక్క రూపంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మరొకసారి మనం కలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. వినాయకుడిని వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో కర్నూలు నగరంగా ప్రదర్శించడం జరిగింది. స్థూలంగా ఉన్నటువంటి వినాయక రూపంలో ఉన్నటువంటి అంతర్లీనంగా అలాంటి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు భక్తులకు ఎటువంటి కట్టేయడం కోసం ఆ రూపాన్ని తీసుకున్నారు అనేటువంటి